థియేటర్ల దగ్గర పబ్లిక్ టాక్ తీసుకోవడం ఆపేస్తే, థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకోవడం ఆపేస్తే సినిమాల లాంగ్ రన్ పెరుగుతుందా, సినిమాల కలెక్షన్స్ పెరుగుతాయా? ప్రస్తుతం ఇది ఒక డిబేట్గా మారిపోయింది. ఎందుకంటే తమిళనాడులో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? థియేటర్ల దగ్గర ఏ యూట్యూబ్ ఛానల్కి కూడా ఎంట్రన్స్ ఇవ్వద్దని థియేటర్ ఓనర్స్ని కోరుతున్నాయి. ఎందుకంటే థియేటర్స్ దగ్గర తీసుకున్న రివ్యూల వల్లే కంగువా మూవీ ఆడలేదంట, అలానే వెటయాన్ మూవీపై ఇంపాక్ట్ చూపించిందంట. సో అందుకని ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సీరియస్గా సినిమాలు బతకాలంటే ఈ రివ్యూస్ బంద్ చేయాలి, బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే అమరన్ మూవీ కూడా ఆడింది కదా, దాన్ని కూడా పబ్లిక్ టాక్ తీసుకున్నారు కదా. మరి అమరన్ మూవీ ఎందుకు ఆడింది, అమరన్ మూవీ ఎందుకు కోట్లు కొలగొట్టింది, ఈ రెండు సినిమాలు ఎందుకు ఆడలేదు? దాని ఆన్సర్ ప్రొడ్యూసర్స్కే వదిలేస్తున్నాను. అయితే రాను రాను ఇది ఒక బిజినెస్గా మారిపోయింది. ఇందులో యూట్యూబ్ ఛానల్స్ తప్పు కూడా ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ తప్పు కూడా దీంట్లో చాలా ఉంది. సినిమాకి పనిగట్టుకొని నెగిటివ్ టాక్ సృష్టించడం అనేది కూడా చాలాసార్లు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ తీసుకుందాం. పుష్పకి డే 1 ఎలాంటి టాక్ వచ్చిందండి మన థియేటర్స్ దగ్గర? కావాలని చెప్పి అందరూ కూడా కొంతమంది నెగిటివ్ టాక్ సృష్టించలేదా పుష్ప మూవీకి? అలానే చాలా సినిమాలకి కావాలని చెప్పి డివైడ్ టాక్ స్ప్రెడ్ చేయడము, సినిమా బాగున్నా కానీ ఓవర్ అనలైజ్ చేసి సినిమాలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ని కిల్ చేయడము, సినిమా గురించి స్పాయిలర్స్ ఇచ్చి సినిమా స్టోరీ అంతా కూడా థియేటర్స్ ముందు రివీల్ చేయడం. నిజంగా నేను ఒప్పుకుంటున్నాను, పబ్లిక్ టాక్ వల్ల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. కానీ పబ్లిక్ టాక్ వల్లే జరుగుతుందని నేను ఒప్పుకోను. అమెరికాలో షో పడిన వెంటనే సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ కారణమవుతున్నాయి. అలానే కొంతమంది సోలో యూట్యూబర్స్ వాళ్ళు ఇచ్చే రివ్యూల వల్ల కూడా సినిమాపై ఇంపాక్ట్ చూపిస్తుంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు మంచి రివ్యూలు ఇస్తారు, ప్రతిసారి చెడ్డ రివ్యూలు ఇస్తారని ఒప్పుకోను. యావరేజ్ సినిమాని కూడా ఇప్పుడు ఏమాత్రం ఉపేక్షించట్లేదు. ఎందుకంటే ఒక సినిమాకి 300 నుంచి 400 రూపాయలు పెడుతున్నారు మెట్రో సిటీస్లో. సో ఏ మాత్రం సినిమా యావరేజ్గా ఉన్నా బయట బాగాలేదని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా ఇదివరకు యావరేజ్ మూవీకి కాస్త డీసెంట్ కలెక్షన్స్ వచ్చేవి. సో ఇప్పుడు యావరేజ్ మూవీకి కూడా చాలా దారుణమైన కలెక్షన్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో భయపడుతున్నారు. ఒక మంచి డీసెంట్ అవుట్పుట్ ఇచ్చినా కానీ దాన్ని యావరేజ్ అనే పేరుతో చంపేస్తున్నారనే భయం ప్రొడ్యూసర్స్లో పట్టుకుంది. సో ఇది రెండు సైడ్స్ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇటు పబ్లిక్ టాక్ యూట్యూబ్ ఛానల్స్ది తప్పు ఉంది, అలానే టికెట్ రేట్స్ పెంచుతున్న సినిమా వాళ్ళు కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఒక వీకెండ్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే మినిమం 1500 నుంచి 2000 రూపీస్ ఖర్చు అవుతున్న పరిస్థితి. సో వాళ్ళు అంత డబ్బు తీసుకువెళ్ళి ఒక దానిపై ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకునే వెళ్తారు. అందుకే రివ్యూలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఈ రివ్యూలు చూసే సినిమాలకు వెళ్తున్నారు. ఈ పబ్లిక్ టాక్ని కానీ ఈ రివ్యూలు కానీ ఇలా మెల్లగా బ్యాన్ చేసుకుంటూ వస్తే అది సినిమాని బతికిస్తుంది, సినిమాల కలెక్షన్స్ పెంచుతాయని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే రివ్యూ చెప్పాలనుకున్నాడు ఎక్కడి నుంచో చెప్తాడు, ఎలానో చెప్తాడు. ఇది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగంలో ఒకరిని ఆపడం అంటూ జరగదు. ఒకటి రివ్యూ చెప్పాలి అనుకుంటే వాడు ఎక్కడి నుంచైనా చెప్తాడు. అది వెబ్సైట్ రూపంలో చెప్పొచ్చు, లేకపోతే వాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పొచ్చు, ఎలానో చెప్పొచ్చు అండి. సో ఇది సోషల్ మీడియా యుగాన్ని ఉన్నట్టు మనం అడాప్ట్ చేసుకొని మనం మూవీలో ఇచ్చే క్వాలిటీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మూవీలో కనుక నిజంగా మంచి కంటెంట్ ఉంటే అది పబ్లిక్ టాక్ వల్ల ఎలాంటి డిపెండెన్సీ ఉండదు. పబ్లిక్ టాక్ ఎలా చెప్పినా కానీ మూవీలో కనుక నిజంగా చాలా మంచి అవుట్పుట్, మంచి క్వాలిటీ కంటెంట్ ఉంటే ఆ మూవీని ఎవరు ఆపలేరు. సో ఈ పబ్లిక్ టాక్లు ఇవి ఆపడం అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయం. ఎస్, ఒకవేళ ఆపితే మంచి జరగచ్చేమో, చూద్దాం, వెయిట్ అండ్ సీ. కానీ ఇలా ట్రబుల్ షూట్ చేయాల్సిన ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం. సో ఓవరాల్గా రైట్ నో టాలీవుడ్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, బాగోదు అనుకుంటున్నారా? అండ్ ఈ టికెట్ రేట్స్ విషయంపై మీరే అనుకుంటున్నారు? ఇలా ప్రతి సినిమాకి పెంచుకుంటూ పోతే సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా? మీరే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఎంత టికెట్ ప్రైస్ ఎంత ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.